వెల్కమ్ బ్యాక్. కర్నూలులో టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 100 అడుగుల దూరంలో డీజీపీ కార్యాలయం ఉందా లేదా? ఇవాళ ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారండి మీరు? చేసిన పాపాలన్నీ చేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తూ ఉంటే మేము ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నావా? నిజంగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతీకార దాడులు చెయ్యాలి అనుకుంటే జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల నుంచే మొదలయ్యేదయా. జూన్ 4 సాయంత్రం 6 గంటల నుంచే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం 6 గంటల నుంచే మొదలయ్యేది. కానీ మాకు అటువంటి ఉద్దేశాలు లేవు. మా నాయకుడు మమ్మల్ని ఆ రకంగా తీర్చిదిద్దలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ నేర్పించారు, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం నేర్పించారు, చట్టాలకి లోబడి పనిచేయడం నేర్పించారు. కాబట్టి మేము చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాం. నిజంగా మాకు అటువంటి ఎజెండా ఉండి ఉంటే 1 కోటి మంది పసుపు సైనికుల ముందు మీ పిల్ల సైకోలు ఎంతయా? నిజంగా మాకు అటువంటి ఆలోచన ఉంటే ప్రతీకార దాడులు చేయాలి, ప్రతీకారాలు తీర్చుకోవాలి, మీలాగా సైకోల్లాగా ప్రవర్తించాలి అన్న ఆలోచన మాకుంటే 1 కోటి మంది పసుపు సైనికుల ముందు మీరు నిలబడగలరా? కానీ మాకు అటువంటి ఉద్దేశాలు లేవు. ఇవాళ నువ్వు సర్వనాశనం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలన్న ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. నువ్వు సంక్షేమం పేరుతో కొన్ని కోట్ల మందిని దగా చేస్తే నిజమైనటువంటి సంక్షేమాన్ని చేసి చూపించే ప్రయత్నాల్లో మేమున్నాం. ఇవాళ ఆ రకంగా రాష్ట్రాన్ని తిరిగి నిలబెడుతూ ఉంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో ఇవాళ ఒక కుట్రలో భాగంగా నీ నాయకుల చేత ఈ రకంగా బూతులు తిట్టించి విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా మీరు చేసినటువంటి పాపాలు బయటపడేసరికి మళ్ళీ ఏదో ఒక అలజడి సృష్టించి మళ్ళీ ప్రజల దృష్టి మరల్చాలన్న ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో జగన్ రెడ్డి. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలు ఉన్నారు. మహిళలను కూడా చూడకుండా ఇవాళ ఏదో చేసేశారని చెప్తా ఉన్నావు. మహిళలంటే నీకంటే 1000 రెట్లు గౌరవం మాకు. నీలాగా సొంత తల్లిని చెల్లిని రోడ్డుకి ఈడ్చి కోర్టులకు ఈడ్చి ఇంట్లో నుంచి గెంటేసినటువంటి బాపత కాదయా. దయచేసి నువ్వు మహిళల గురించి మాట్లాడబాకు. సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసి వాళ్ళని కోర్టు భవన్లో నుంచోబెట్టి నువ్వు మహిళల గురించి మాకు పాఠాలు చెప్తావా? మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో ఒక చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గురించి చూసి నేర్చుకోవా? ఇవాళ ఇప్పటికీ ఎప్పటికీ మహిళల పట్ల మేము గౌరవప్రదంగానే వ్యవహరిస్తాం. మొన్నటికి మొన్న దురదృష్టవశాత్తు మా పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మీ అర్ధాంగి భారతీరెడ్డి గారి గురించి ఒక మాట అంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని కేసు పెట్టి అరెస్ట్ చేసి అతన్ని లోపల పెట్టి బుద్ధి చెప్పామయ్యా. ఏ ఇంటి ఆడబిడ్డ అయినా సరే చేతులెత్తి నమస్కరిస్తాం. మహిళలకు మేము ఇచ్చినటువంటి గౌరవం అది. అంబటి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు కూడా మేము అదే గౌరవాన్ని ఇస్తాం. దానిలో ఎటువంటి అనుమానం లేదు. నీలాంటి మహిళా ద్రోహి, మహిళా ద్వేషి కాదయ్యా మేము. ఆనాడు నా ఇంటి పైన దాడి జరిగిన రోజు ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నా చంటి బిడ్డ, నా 8 సంవత్సరాల నా బిడ్డ ఇంట్లో ఒక్కతే ఉంటే ఆ రోజున నీ సైకోలు చేసినటువంటి వీరంగం ఏంటయా? నా చంటి బిడ్డయా, 8 సంవత్సరాల ఆడపిల్ల ఇంట్లో ఒంటరిగా ఉంది, పనివాళ్ళు ఉన్నారు, కేర్ టేకర్స్ ఉన్నారు. ఇంట్లోకి వచ్చి మొత్తం నా ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు నీ పిల్ల సైకోలు. నా 8 సంవత్సరాల ఆడపిల్ల కళ్ళెదురుగుండా ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తా ఉంటే మా అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి సింక్ కింద దాక్కుని తన ప్రాణాలు తాను కాపాడుకుంది. ఇవాళ నువ్వు మాకు పాఠాలు చెప్తావా?
ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు ఆ రోజున? నా కూతురు సంవత్సరం పాటు ఒక షాక్లో అర్ధరాత్రి పూట ఉలిక్కిపడి లేచేదయా. నీ సైకోలు చేసినటువంటి వీరంగాన్ని ప్రత్యక్షంగా చూసి ఒక షాక్లోకి వెళ్ళిపోయి సంవత్సరం పాటు ఇబ్బంది పడింది. ఇవాళ నువ్వు మాకు పాఠాలు చెప్తావా? మాచర్లలో మా పార్టీ సీనియర్ నాయకులు బోండా అమ్మ గారు, బుద్ధా వెంకన్న గారి పైన జరిగినటువంటి దాడి ఏం చర్యలు తీసుకున్నారు?